అసలట్లేవే మరి ఇప్పుడు తెచ్చుకోవడం నచ్చకపోతే ఇప్పుడు మన రోజుల్లో కాదే అంతా సెల్ ఫోన్లోనే అయినా నేను వచ్చినప్పటి నుంచి వస్తున్నా నువ్వు అదేదో ప్రపంచంలోకి తగినట్టు అలా నీళ్ళు అలా పట్టుకోవడం నేను చూడలేకపోతున్నా కానీ కాస్త నీళ్ళు రాసి పక్కన పెట్టి రావమ్మా. పెడతాయండి ఎటగానాలకి ఏం తక్కువ లేదు. దీన్ని చాదస్తం కాకపోతే కొత్త బట్టలు మెత్తగా చెప్పులు వేసుకొని మీదంత అలా ఎత్తుంటే ఒరే వీడు మన సీతారామన్ కొడుకు అని జనం అంటుంటే మరి నా కొడుకే కదా ఇంత గొప్ప ప్రయోజకుడు అని మనం పగిలిపోతాం. ఏం మాట్లాడుతున్నారండి? అగ్రికల్చర్ చదివినాను పొద్దునే పొలం పోయి గొడ్డు చాకరీ చేస్తున్నాడే. అమ్మ చూస్తే ఇంటి పనులతో సతమతమవుతుంది అని ఏనాడన్నా వాడు ఆలోచించాడండి. మరి పక్కింటి సుబ్బారావు కొడుకుని చూడండి. ఏది మన సిగ్గుగాని కొడుక చెప్పేది సంపాదించిందంతా నేను ఎప్పటికో దాచుకోవడం కాదే ఆ డబ్బుతో కాస్త పిల్లవాళ్ళని కూడా చూడాలి. ఆనందం చూద్దామని ఎదురింటి వెంకట్రావు కొడుకుని అమెరికా పంపిస్తే ఏమైంది? ఏడాది తిరగముందే మన వృద్ధాశ్రమంలో ఉండాల్సి వచ్చింది. ఏమో నా కొడుకు శ్రీరాముడికి మనసులో కూర్చాడే వాడికి పాలించడమే తెలుసు, ఎదుటి వాళ్ళ దగ్గర ఆశించడం తెలియదు. రాముడు కూడా 14 ఏళ్ళు వనవాసం చేశాడు. అదే వనవాసం పేరుతో నీ కొడుకు ఏ దేశంలో సెటిల్ అవుతాడు నన్ను అది చూసుకోండి. ఆపే వాడు వచ్చే టైం అవుతుంది. అయినా తమ్ముడు బిడ్డకి ఏం వంటలు చేశారు? ఇంకేం చేస్తాం? 16 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కదా. తమ కొడుకు ఇష్టం కదా, అదే చేసేది. తమకి ఏమైనా కావాలా? నాకేం వద్దులేండి. అయినా ఈరోజు ఏం ముద్దుకున్నారండి? ఏమండి స్వీట్ ఏమండి శ్రీవారు ఏంటి రోజు రోజుకి హద్దులు నిలుతున్నారు? నీ చీర కొట్టు కాస్త కిందకు పోతే నా మాట కొంచెం లోతులోకి పోయింది రండి. ఏమిటో సీతాదేవి గారు చెప్పండి. ఏమిటో ఏంటో ఈ మధ్య మన మాటలు మనసులోతుల్లో జరుగుతున్నాయి. ఏంటో సంగతి? నీ చీర కొట్టు కాస్త కిందకి జారితే నా మాట కొంచెం లోతులోకి పోయిందండి. మంచి జోరు మీద ఉన్నావు. నీ కోడి ఈడు చూసి నా ఈడుదేమిందే ఓడి. ఒకప్పుడు మన జోడి చూసి బీడి తాగేవాడి దగ్గర నుంచి బ్రహ్మదేవుడి దాకా చిట్ అయిపోలా కొత్తగా అంటేనే. పాటలు ఒప్పుకున్నారన్నమాట. అబ్బా కొత్త వస్తువు అయినా నీటిలో ముంచితేనే కొత్తదనం వస్తుంది. అదే పాత మనసుని మంచి మనసుతో హత్తుకుంటే కొత్త నూతన యవ్వనం వస్తుంది. ఒంటి మీద మీసం తెల్లబడేటట్టుంది, ఒంటి మీద పైనుంచి వచ్చేటట్టుంది. ఎట్లా వస్తున్నాయండి ఈ వయసులో మీకు మాటలు? ఏమో మొన్న వెంకట్రావు షష్టి పూర్తి చేసుకున్నా కదా, అప్పుడు వాళ్ళ పిల్లలు ఏమన్నా తెలుసా? అయింది ఏంటంట అయితే వేడుకున్న బాల కోసం పక్కన పెట్టి వచ్చి మంచం ఎక్కే అన్నాడంట. ఏమన్నాడంట? దానికి ఆవిడేమన్నాడంట? నీ వచ్చి మంచం ఎక్కడానికి తిప్పుకుంటూ మంచం ఎక్కడానికి నేనేమి పాత పిల్లని కాదు కొత్త నౌకరుస్తూ అన్నాడంట. ఓహో పాత పిల్లలకి మంచం వేసా కొత్త నౌకరు స్త్రీ అంటున్నావు కదా, ఇక్కడ బల్ల మీద కానిచ్చేస్తాను అనేసరికి పారిపోయిందంట. సిగ్గు లేకపోతే సరే 60 ఏళ్ల వయసులో ఏమిటో సరసాలు అయినా చెప్పేవాడికి వాడికి బుద్ధి లేకపోతే వినేవాడికి ఇదేదో భలే చెప్పినట్టుందండి. సరసానికి ముందు చీర విప్పి కట్టుకునే కందుల్లో కుర్చీలు ఎక్కడ పెట్టాలో మర్చిపోయిందంట. నీలాంటిది చెప్పేదంతా విని ఇప్పుడు సిగ్గుపడితే ఎలా? 60 ఏళ్ళోడే ఆకాశంలో చుక్కలు చూపిస్తుంటే దాంట్లో మనం సగం కావాలా? మేము ఎందుకు తెలియకుండా పందిరికి పోయి మళ్ళీ నెలకొన్న మంచానికి పోయి మనసులు కలిసిపోవాలా, మరుజనంలాగా గుర్తుండిపోవాలా? పోయిందండి. ఆ బాబు బాధపోవాలంటే ఈ బాబు బాధ తీర్చాల్సింది. సాంగ్ భయ్యా